మేము సంక్రాంతి కూరెళ్తున్నామంటే మా అమ్మమ్మ 2 వారాల ముందే అన్ని పనులు పూర్తి చేసేసుకునేవారు. ఇల్లు దులుపుకుని శుభ్రం చేసి పిండి వంటలు వండి మా కోసం భోగి పిడకల దండ రెడీ చేసి ఎప్పుడెప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తూ ఉండేది. అప్పట్లో మా అమ్మమ్మ ఎలా వెయిట్ చేసేదో ఇప్పుడు మా అమ్మ అలా వెయిట్ చేస్తున్నారు మా పిల్లల కోసం అని. భోగి రోజు కల్లా మేము పిల్లల్ని తీసుకుని వచ్చేస్తామని ముందే భోగి పిడకలు రెడీ చేసేస్తున్నారు. పిల్లలు పుట్టక ముందు వడియాలు పెట్టడానికని మార్చిలో మేడెక్కే వాళ్ళము. పిడకలు ఎండబెట్టడానికి కూడా మేడనే వాడేస్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళైతే గోడకేసి చేసేవాళ్ళు భోగి పిడకలు. ఇప్పుడు ప్రతి ఇంట్లోని మట్టి గోడలు లేకుండా మోడర్న్ గోడలు ఉంటున్నాయి కదా, అందుకే మేడకి కవరేసి చక్కగా దాని మీద భోగి పిడకలు వేసేస్తున్నారు. ఈ భోగి పిడకల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. నార్మల్ గా సర్కిల్ లో ఉండి మధ్యలో హోల్ ఉన్నది ఒకటైతే వాటి మధ్యలో డెకరేషన్ చేయడానికి ఇప్పుడు వేసేలాగా అరటిపండని ఇంకా అమ్మల ముద్దని కూడా చేస్తారు. చిన్నప్పుడైతే ఎవరు పెద్ద భోగి దండ తెస్తారో వాళ్ళు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యేవారు. ప్రతి ఇంట్లోని పోటీల మీద పోటీలు పెట్టుకుని భోగి పిడకలు వేసేసేవాళ్ళు. కానీ ఆన్లైన్ లో కూడా దొరికేస్తున్నాయి ఈ మధ్య, మీరు గమనించారో లేదో. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా భోగి మంటల్లో పిడకల దండ వేసారా లేదా కామెంట్ చేసి చెప్పండి.